పాశ్చాత్య సంగీతం మోజులో పడి సాంప్రదాయ సంగీతానికి మనం దూరం అయిపోతున్నామని, శాస్త్రీయ సంగీతాన్ని ఆదరించాలని సాయిరాం సంగీత కళాశాల ఉపాధ్యాయురాలు వజుల లక్ష్మీ సునీత అన్నారు. సంగీత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని శ్రీ సాయిరాం సంగీత కళాశాల నందు అంతర్జాతీయ సంగీత దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వజ్జుల లక్ష్మీ సునీత గారి ఆధ్వర్యంలో తొలుత విఘ్నేశ్వర ప్రార్థనతో సంకీర్తన ప్రారంభించి సంగీత జ్ఞానం, ధన్యాసి రాగం, ఆదితాళం అనంతరం దీపాల నాగమహేశ్వరరావు అంతయు నీవే హరి పుండరీకాక్ష అనే కీర్తనలు గానం చేశారు. ఈ కార్యక్రమంలో కీబోర్డుపై పార్వతీ సహకారం అందించారు. శాస్త్రీయ సంగీత ప్రాముఖ్యతను పలువురు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మృదంగం విద్వాంసులు కానూరు వెంకటరామకృష్ణ, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు, సమరనత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ సునీల్ కుమార్, గాయకులు పరుచూరు సుబ్బారావు, విఎల్ నరసింహారావు, నల్లూరు శ్రీనివాసరావు, భాస్కర్, వెంకటేశ్వరరావు, విద్యార్థులు నమస్వి, అన్విక తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి వజ్జుల లక్ష్మీ సునీత గారి ఇంట్లో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన తెనాలి ప్రజలకి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే, మీ పిల్లల్ని సంగీతం నేర్పించండి. ఏదో గురువు దగ్గర, మీ దగ్గరలో ఉన్న గురువు దగ్గర సంగీతం నేర్పించండి. సంగీతాన్ని అంత తీసిపారేయద్దు. సంగీతంలో ఈరోజు గ్రేడ్ 1 ఆర్టిస్టులకి 80,000, 90,000 రూపాయల జీతం దాకా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని వేల మంది సంగీత కళాకారుల్ని పోషిస్తుంది. అలాగే దేశంలో మనకి ఆంధ్రప్రదేశ్లో కన్నా విరి రాష్ట్రాల్లో ఒక సంగీత కచేరీ చేస్తే, ఒక గంట కచేరీ చేస్తే 25,000 ఒక గాత్ర కళాకారుడికి ఇస్తున్నారు. కాబట్టి మీ ఈ సంగీతం వల్ల కూడా సంపాదన ఉంటుంది. మరియు ఇంకో ఉద్యోగం చేస్తూ కూడా ఈ సంగీతం పాడచ్చు. పాడతా తీయగా కానీ ఇలాంటి సినిమా వాటిల్లో చూసుకోండి. మీరు సంగీతం నేర్చుకున్నాకనే మీతో పాటలు ఉంటాయి. కాబట్టి మీ పిల్లలందరినీ ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచి సంగీతం నేర్పించండి. సంగీతంలో రాణించేట్టు చేసుకోండి. ఈరోజు సంగీత దినోత్సవం సందర్భంగా అందరం కలిసి సంగీత దినోత్సవం చేయాలని కోరికతో అందరం సమావేశం ఇక్కడ అయ్యాము. ఈ సంగీతం పాశ్చాత్య సంగీతానికి ఎక్కువగా అందరూ మక్కువ చూపుతున్నారు. మన సాంప్రదాయమైన సంగీతం అన్నీ, మన కళలన్నీ బాగా వృద్ధిలోకి రావాలని, మన సాంప్రదాయమైన కళల్ని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ లాలిపాట, జోలపాట అన్ని సంగీతానికి సంబంధించిన పాటలు. ఈ పాటల ద్వారా సంగీతం మనకి ఎంతో ఆనందం, ఉత్సాహం, ఉల్లాసంగా